ప్రతి వరుసలు వస్తాడు. సో చాలా ఆశ్చర్యం. ఇది ఒక్కటే రేకులతో ఉన్న ఆలయం. మనకు ఆ బెంగ కూడా తీసివేసే దేవుడు. సో మన ఆలయాలన్నీ కూడా మంచిగా స్లాబ్స్ వేయబడ్డాయి. ఇదంతా కూడా దేవుని కార్యం. ఎవరు చేసిన సహాయం? దేవుడు. మీరే దేవుని పెట్టలే కదా, మీరు మనం అందరం చేస్తాం. బయట నుంచి ఏమైనా వచ్చిందా? హలో జెంట్మెన్, బయట నుంచి డబ్బులు వచ్చినాయా? ఇంత అమ్మని పడుతున్నారండి. ఏ బాబు, ఎప్పుడు మన చిన్నప్పటి నుంచి మనకు అలవాట్లేదు, ఎప్పుడు అలవాట్లేదు. కట్టుబడిన ఆలయాలన్నీ కూడా సంఘస్థులు కట్టుకున్నారు. అలాగే మన ఆలయం కూడా మనం కట్టుకున్నాం. అందరన్నీ కూడా నాకు తెలియదు, నా జీవితంలో ప్రభు మనకి ఇచ్చిన విశ్వాసం, మీకు ఇచ్చిన విశ్వాసం, నాకు ఇచ్చిన విశ్వాసం. మనం ఎవరిని కూడా ఏమి అడగకుండా దేవుడిని అడుగుతాం. అడుగుడి మీకు ఎక్కడ వాక్యం మత్తయి సువార్త 7 చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, మత్తయి సువార్త 7. అడుగుడి సో అడగా వెదగాల పెద్ద. మనం దేవుళ్ళు అడిగితే మనం మౌనం ఉండకూడదు. సాంప్రదాయం ఏదేమిటి కానీ మనం అడిగితే కానీ మనం పొందుకోం. భూలోకంలో విశ్వాసంతో అడిగితేనే కానీ పరలోకం నుంచి మనం పొందుకోం. మన దేవుడు నమ్మదగిన దేవుడు. We never expect such a change in వినుకొండలో ఇలాంటి మంచి ఆలయాన్ని కట్టిస్తాడని తెలియదు. అడిగాము, దేవుడు మంచిగా పెద్దగా ఇచ్చాడు. ప్రభు జీతమైతే 11వ తేదీ మరి మన సంఘ ప్రాంతాలు వస్తారు, సంఘవంతులు వస్తారు. అందరం కలిసి మంచిగా ప్రభువును మహింపరిచి ధనపరిచి ఒక్క మాట ప్రార్థన చేసుకున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం చదువుకున్నాం కదా, 47వ వచనం. మరియు పరలోక రాజ్యం చీకటిగా ఉంది కదా, బాగా చీకటిగా ఉంది లోపల. ఎట్లా పోతే చీకటి ఏంటంటే అంత కూడా రెగ్యులర్ ఉంది. లైటింగ్ రాకుండా అయిపోయింది. ఎప్పుడైతే మనం మంచిగా వాటర్ని కూడా చక్కగా సరి చేసుకుంటామో, వైట్ వాష్ చేసుకుంటామో, అప్పుడు సూర్యుని వెలుగు డబల్ అవుతుంది. లేకపోతే సూర్యుని వెలుగు అంతా కూడా శ్రాప్ తినేస్తాం, చీకటి తినేస్తాం. లోకమునకు మనం వెలుగై ఉన్నాం. ప్రభు చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. పోయిన వారం పోయిందని కూడా చెప్పుకుంటున్నారు జ్ఞాపకం. సో మనం అందరం కూడా దేవుని వాక్యములో జన్మించి దేవునితో సహవాసం చేస్తూ భూలోపల మంచి నూనెలు జీవించాలి. బ్రతికే మనం అందరం జీవించాలి. బ్రతకడం వేరు, అంతే కదా, బ్రతకడం వేరు. జీవించుంటే జీవం అనగా మరణము లేనిది జీవం, మరణము లేనిది. అందరికీ స్తోత్రం చెప్తాం. శరీర సంబంధంగా నిర్దిష్టం మరణించాం మనం, కానీ మనలో జీవం ఉంది కాబట్టి 14వ అధ్యాయం 19వ వచనం యోహాను సువార్తలో, యోహాను సువార్త 14 చదువుతారా? యోహాను సువార్త 14:19. యోహాను సువార్త నేను జీవించున్నాను కనుక అదే విషయం. 14:19 14వ అధ్యాయం 19వ వచనం యోహాను సువార్తలో. కాబట్టి యేసుక్రీస్తు జీవిస్తూ మనం బ్రతుకుతున్నాం. కానీ యేసుక్రీస్తు వరకు వస్తే మనం కూడా జీవించడం ప్రారంభిస్తాం. ఈ జీవం భూలోకంలో నూరేళ్ళు ఉంటుంది, ఆయనతో పాటు ఈ గాయాలు జీవిస్తాం. అందరూ స్తోత్రం చెప్తాం. జీవమందు మరణము మృంగివేయబడింది, వెలుగులో చీకటి మృంగివేయబడింది. అంతే కదా, వెలుగుంటే చీకటి ఉండదు, జీవం ఉంటే మరణం ఉండదు. రూపం ఉందని ఉంటాం. ఆ తర్వాత ఆయనతో పాటు గాయాలు పరలోకం జీవిస్తాం. సో కుమార జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మరియు పరలోక రాజ్యము, పేజ్ నంబర్ 415, 15. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములకు చేపలు వలన పోయినదా, నిండినప్పుడు మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటి బయట. యుగ సమాప్తి యందు అంతమంది. ఆది ఉంది కాబట్టి అంతమంది. అందరికంటే స్తోత్రం చెప్తాం. ఆది ఉంది కాబట్టి అంతమంది. మనమందరం కూడా దినమందులో కానీ విడిచిపెడతాం. ఆదిలో దేవుడు ఆదాము తన స్వరూపం చేశాడు, తన పోలికలో మహిమలో చేశాడు. కోల్పోయారు. మళ్ళా తిరిగి రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణ ద్వారా
మనమందరం కూడా నిమిషం రేపాట్లో తన మహిమతో మార్చబడతాం. సో మనకున్న విశ్వాసం, మనకున్న నిరీక్షణ, మనకున్న ధైర్యం, మనం యుగాయుగాలు జీవిస్తాం. వేరు నేనే మార్గము, నేనే సత్యము, నేనే బ్రతుకుల ప్రభు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. సో మనం కూడా అది చేసుకున్న జీవిస్తూ ఉంటాం. సో పరలోక రాజ్యము, మూలక రెండు రాజ్యాలు, రాజ్యం పరలోక రాజ్యము, రెండోది పాతాళ రాజ్యం. పరలోక రాజ్యములో నీతి, రోమ 14:17, రోమపత్రిక 14:17, రోమ 14:17. దేవుని రాజ్యము తిరుడా త్రాగుట కాదు, భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మలో. మరి ఈ నీతి సమాధాన పరిశుద్ధాత్మలో పర్లకం చేస్తాం. ఇక్కడే ఉంది మన మధ్య. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మన మధ్య. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఆయన నామంలో రక్షణ పొందారో మన మధ్య దేవుని రాజ్యం ఉంది. లేకపోతే పాతాళ రాజ్యం, శ్రీరాశ. దాదాపు శరీరంలోకి వచ్చాం మనం, చీకటిలోంచి వెలుగులోకి వచ్చాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారు యొక్క రాజ్య నివాసులకు. సో మంచిది, మనమందరూ మార్కెట్కి వెళ్ళాం. టమాటాలు కానీ, వంకాయలు కానీ, చేపలు కానీ, మాంసం కానీ తెచ్చుకుంటాం. చూసినప్పుడు ఏది మంచిగా ఉంటుందో ఖరీదైనా దాన్ని తెచ్చుకుంటాం. జబ్బులు కానీ మరి ఇంకా పాడైపోయిన తెచ్చుకోం. టమాటాలు జాగ్రత్తగా చూసి అన్ని బాగుంటుంది వేసుకుంటాం. యేసుక్రీస్తు వారు కూడా మంచి వారి మట్టుగా పరలోకంలో చేర్చుకుంటారు. మనందరూ చెప్తాం, నీతిమంతుడు లేడు చెప్తాం. ప్రపంచంలో ఒక్కడు లేడు నీతిమంతుడు. ఆదాము హవ్వలు నీతి తెలియదు, దుర్నీతి తెలియదు. అలా జరగక ముందు వారికి రెండో తెలియదు, తెలిసిన తర్వాత రెండో తెలిసినవి. ఆ తెలిసిన వారు మనం జన్మించాం, మనమందరం కూడా పాపము నీతిమంతులు కాదు. కనుక దేవుడు మనందరం నీతిమంతులుగా మార్చి దాంతోపాటు యుగాయుగాలు జీవింప చేయడానికి ఆయన కుమారుడు పంపాడు. ఆయనే రక్షకుడు ప్రభు అయిన యేసు. వస్తూ సారసాలు చెప్పాను, మనం చెప్పుకున్నాం. మత్తయి 4:17. మత్తయి 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారుమనసు పొందడని చెప్పుచు ప్రకటింపబడింది. వస్తా పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని తీసుకొచ్చాడు. పరలోక రాజ్యం విషయంలో నీతి, సమాధానము ఇక్కడ చెప్పుకున్నాం కదా. రోమ 14:17 కూడా చూద్దాం. రోమపత్రిక 14:17 వచ్చిన దేవుని రాజ్యం. కాబట్టి రెండు రాజ్యాలు, ఈ భూలోకంలో రెండు రాజ్యాలు ఉన్నాయి. మనమందరం కూడా సాధారణ రాజ్యాలు ఉన్నాం. ఆదాము దేవుని రాజ్యంలో 130 సంవత్సరాలు ఉన్నారు. ఆధ్యాత్మికం జరిగింది, తిన్నారు, మహిమను కోల్పోయారు, ఆత్మీయంగా చచ్చిపోయారు, శరీర సంబంధంగా మరలాగా ఉన్నారు. మరలా తిరిగి నీతిమంతులుగా మార్చాలి, మహిమగా మార్చాలి. దేవునికి ఉద్దేశం మనం అందరం మహిమగా మార్చబడతాం. అందరూ స్తోత్రం చెప్తాం. సో మహిమగా మార్చబడడానికి దేవునికి ప్రణాళిక నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, మహిమపరిచాడు. అందరూ స్తోత్రం చెప్తాం. సో మనమందరం కూడా గట్టిగా స్తోత్రం చెప్తాం. పాపులమైన మనము యేసుక్రీస్తు యొక్క శ్రమల ద్వారా ఆయన మన కోసం సరిపోయి అనగా నిద్రించి తిరిగి లేచినందున ఆయన తెచ్చిన రాజ్యంలో మనం జరిగిస్తున్నాం. ప్రభు చెప్తే ఇంకా చెప్పుకుందాం వాక్యం. కానీ నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. మనమందరం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. మార్చబడితేనే మహిమపరచబడతాం, పరలోకంలోకి వెళ్తాం, యుగాలయంతో ఉంటాం. మార్చని ప్రార్థన చేసుకుందాం. రోమపత్రిక 8:8 చదువుకున్నాం, మళ్ళీ చదువుకుందాం. రోమపత్రిక 8:8 శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. సంతోషపరచరు కదా. దేవుని ఆత్మ మీలో నివసించి దేవుని ఆత్మ మనలో, మన హృదయంలో, మన అందరం కూడా నివసించి ఎడల మనం ఆత్మ స్వభావం కనుగొనమే కానీ శరీర స్వభావం గలవారు ఎవరైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, అంటే పరిశుద్ధాత్మ పొందకపోతే క్రీస్తు ఆత్మ లేని వారు క్రైస్తవులు కాదు. ఈ క్రైస్తవులే పరలోకానికి ఎంత పడతారు కనుక మనమందరం కూడా అందరం దేవస్థకు చెప్తాం. అందుకని గంప చింతఫలాలు ఇచ్చారు, అది జాంకాయలు ఇచ్చారు. తెచ్చుకుంటా గంప తెచ్చుకుని ముందు గ్రేడ్ చేస్తాం. గ్రేడింగ్ మంచి వాటిని జాగ్రత్తం. అప్పులిపోయిన వాటిని, నలిగిపోయిన వాటిని, ఎరకపోయిన వాటిని మన సంఘాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా నీతిమంతులు మాత్రమే పరలోకానికి తీసుకెళ్తారు, అది విడిచిపెడతారు.
యేసుక్రీస్తు వారు మన కోసం చేయాలంతా చేశాడు. ఆయన మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత రక్తం చెందించాడు. మనందరినీ మనం ఏ రాజ్యం, దేవుని రాజ్యం ఉన్నామా, సాధారణ రాజ్యం ఉన్నామా? దీనికి చెప్ప. ఈ ఆలయంలో మగవారిని కూర్చున్నారు, ఆడవారిని కూర్చున్నారు. ఈ ఆలయం ఎక్కడ కూర్చున్నారు? మగవారు ఎట్టున్నారు? అట్టున్నారా? అడ్డా ఎట్టున్నారు? అట్టున్నారు. లేడీస్ ఎట్టున్నారు? ఎట్టున్నారు? సౌకర్యం చెప్తాం. అలాగే గంపలో మంచి వాళ్ళు ఉండి చెత్త చెదాలు తీసి బయట పారేస్తారు. భూలోకంలో మనం 70 ఏళ్ళు ఉంటాం. ఈలోపు యేసుక్రీస్తు జన్మించాలి. భూలోకంలోనే క్రీస్తు యేసులో జన్మించిన తర్వాత మనందరం తన స్వరూప్యంలోకి మారుస్తాడు, తన మహిమలోకి మారుస్తాడు. అందరూ సోపు చెప్తాం. అందరూ మేఘాల మీద పనులుగా తీసుకెళ్ళబడి ఆయనతో పాటు యుగాగా జీవించాలి. అలాంటి గొప్ప భాగ్యం మనం అందరూ పొందండి. ఇంకా వాకి చెప్పుకుందాం, రూపాంతరం చెప్తాం, అందరూ సొత్తు చెప్తాం. పక్షులు గుడ్లు పెట్టి పిల్లలు పెట్టాం. హలో, పక్షులన్నీ కూడా ఏ పక్షి అయినా సరే గుడ్లు పెడతాయి, పిల్లలు పెట్టాం. మనం ఏం చేయాలా? గుడ్లలో పొదగేలా అడుగుతున్నారా? పొదగిస్తే మళ్ళా పిల్లలు, మళ్ళా పొదగేస్తే ఎన్ని మనమందరం పొదగబడాలి. దీంతో పరిశుద్ధాత్మతో మనమందరం కూడా సువార్త విని నమ్మి బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందిన తర్వాతే దేవుడు మనలోకి వస్తాడు, పరిశుద్ధాత్మ మనలోకి వస్తాడు. పరిశుద్ధాత్మను పొదుగుతూ ఉంటాడు. ఆయన కుమార్తెలకు మారుస్తాడు, మహిమ గలవారుగా మారుస్తాడు. ఉన్న పాటు సరళంగా మనం అందరం కూడా రెప్పపాటులో ఆయన స్వరూపం ధరిస్తాం, పైకెళ్ళిపోతాం. మనమందరం బట్టి వారం కొట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయండి కాక. ఆమె అర్థం చేసుకుందాం. గుడ్. చెప్పండి. అంత లేచినప్పుడు